లోపలికి కూడా గన్మెన్లు ఎలో చేయాలని స్పీకర్కు అర్జీ పెట్టుకోవాలి. నా సలహా ఏంటంటే బీఆర్ఎస్ సభ్యులకు వెళ్ళి మీరు స్పీకర్కు లెటర్ ఇవ్వండి, సార్ మాకు సెక్యూరిటీ కావాలి, దాన్ని నాకెంత తోలుస్తున్నట్టున్నాడు, ఎందుకంటే మేము మరి లోపల ఎట్లా మా భద్రత ఉండాలి కానీ అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పాడు తోలుస్తా అని, మరి ఆయన తోలుస్తే ఎట్లా, అందుకని మాకు సెక్యూరిటీ. ఇప్పుడు ఆడ కౌశిక్ రెడ్డి ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు, తర్వాత కేటీఆర్ ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు, హరీష్ అంటే ఈ ప్రొవిజన్ ఉండాలి. ఇక ఎమ్మెల్యే లేకపోతే అవసరమైతే గన్మెన్ అయినా మాట్లాడాలి, ఏం చేస్తాడు అంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా, మరి లేకపోతే ఎట్లా అండి. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నా సజెషన్ ఏంటి, పబ్లిక్ సజెషన్, మీరు వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి స్పీకర్కు, మాకు హౌస్ లోపల కూడా గన్మెన్లు ఎలో చేయండి, ఎందుకంటే దాన నాగేందర్ తోలు తీస్తానంటున్నాడు, మా తోలు సరిగా ఉంచుకోవాలి కదా, మా ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని. సో ఇక దాన నాగేందర్ ఇప్పుడు ఇందులో లేక ఇంకోటి ఏంటంటే ఇది హైదరాబాద్లో కామన్ భాష, నీ అమ్మ నా అమ్మ అనడం, నా కొడక నీ కొడక అనడం. అరే హైదరాబాద్ భాష ఏంటండి, తెలంగాణ ఇది చాలా కాలంగా ఉన్న అలవాటు, తెలంగాణ భాష అట్లే ఉంటుంది. తెలంగాణ భాష అట్లా ఉండదండి, చదువు నీకు సరిగా రాకపోతుంటుంది ఆ భాష. సో మీకు తెలంగాణ తెలుగు భాష మీద నీకు గ్రిప్ లేకపోతే ఉంటుంది. తెలంగాణ తెలుగు శ్రీనారాయణ రెడ్డి తెలంగాణ తెలుగే కదా, నారాయణ రెడ్డి ఏమన్నాడు, శ్రీనారాయణ రెడ్డి అద్భుతమైన పాటలు రాశాడు కదా, సినిమా పాటలు మామూలు పాటలు కాదు కదా, నీ కొడుక్క నా కొడుక్క తోలు తీస్తా కొడుక్క అని రాసిండు సినారే. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు కదా, దాశరథి ఎంత అద్భుతమైన కవితలు రాశాడు. నా కొడుక నీ కొడుక నా తెలంగాణలో మా భాష ఇదే కొడుక అని రాసిండా. కాలేజీ తెలంగాణ కదా, కాలేజీ వెళ్ళారు, నా కాలేజీ నా గొడవలో నా కొడుక అని లేదు, నా గొడవ అని ఉన్నది. అది ఈ ప్రధానికి తెలంగాణ భాష హైదరాబాద్ భాష, మేము హైదరాబాద్లో ఇట్లా మాట్లాడుకుంటాం. హైదరాబాద్లో తిట్టుకుంటారా అండి, హైదరాబాద్లో ఎందుకు తిట్టుకుంటారు అందరూ. నేను తెలంగాణ వాడినే, నేను ఇంక ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగినాను, హైదరాబాద్ కూడా కాదు. మరి ఇప్పుడు దాదాపు 78 నుంచి హైదరాబాద్లో ఉన్నా, 44 ఏళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని. సో ఎక్కడ తెలంగాణ తప్ప ఇంకా వేరే ప్రాంతంతో సంబంధమే లేదు నాకు మా భౌగోళికంగా. అలాంటిది మరి నేను నా భాషలో ఏమీ ఇలాంటి వస్తలేవు కదా, ఎన్నోసార్లు మాట్లాడుకుంటాను కదా, నా కొడుకు అట్లా మాట చెప్తాడు వాడు, ఏం దేశం ఎట్లా అయిపోతుంది నా కొడుకు అన్నా, నేను విశ్లేషించలే కదా అట్లా. మరి అది భాష అయితే నేను కూడా విశ్లేషించాను, అది తెలంగాణ కదా. అందువల్ల ఈ డిఫెండింగ్ వద్దు, మీరు ఏదన్నా సభ హుందాతనము సభ గౌరవం. ఇవాళ డిబేట్లో ఈ పదాలు వాడాలి అంటే నాకే మొహమాట వేస్తుంది, కానీ మాట్లాడక తప్పడలేదు, ఎందుకంటే విషయం అర్థం కావాలి. ఇప్పుడు నేను నిజంగా ఎలా మాట్లాడాలి అని అనుకున్నాను, ఎందుకంటే వీటిని రిపీట్ చేయాలంటే కూడా సంస్కారం అడ్డం వస్తుంది. కానీ సంస్కారం అడ్డం వచ్చినా ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే, మరి చూసేవారికి అర్థం కావాలని రిపీట్ చేయక తప్పదు కదా. అందుకొరకు చూసేవారి కొరకు క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే అనివార్యం కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలియకుండా జరగకూడదు ఎట్లా చెప్పాలి నేను. కానీ బట్ ఏదైనా అసెంబ్లీ అనేది ఒక పద్ధతి, సభా సమస్యలు, సభలో ఒక హుందాతనం, సభను ప్రజలంతా చూస్తారు, ప్రజలకు ఆదర్శం కదా సభ్యులు. ప్రజలు కూడా ఇలాగే తిట్టుకోవాలి, నా తోలుకోవాలి నా ప్రజలు ఏదైనా కానివ్వండి, వాట్ మే బీ ద రీజన్. సో దాని నాకు ఏదైనా ప్రొవోక్ చేయొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ సభ్యులు ఏం చేశారో నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనేది ఒక ఇంగ్లీష్లో ఉంది, దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఆల్సో. పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అని. అందువల్ల ఎంత కోపంలోనైనా భాష ఎప్పుడు కూడా ఒక స్థాయిని కూడా ఎందుకు దాన నాగేంద్ర బ్రహ్మాండంగా మాట్లాడిన ఉదాహరణ లేవా, ప్రతిసారి ఇట్లా మాట్లాడిందా. అందులో శాసనసభలు ఎలా మాట్లాడే దాన నాగేంద్ర తెలియదా. రేపు ఇంకోటి నా భాష ఇదే అనుకుంటారు, రోజు ఇదే మాట్లాడుకోండి సభలోగా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇప్పటికే సభలు ఎవరు చూడడం లేదు లైవ్లలో, లైవ్లలో సభ చూడడం లేదు. మీరు గమనించండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి చూపెడతారు, బయటకు వచ్చినాక అడుగుతారు మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అని, హౌ డిడ్ యూ ఫైండ్ ద పార్లమెంట్ అని. వీ విల్ నాట్ బీ అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు వాళ్ళు. మమ్మల్ని మాత్రం ఇలా ప్రవర్తించనియరు స్కూల్లో అన్నారు. ఏమన్నారు అంటే, ఎందుకు మీరు కావాలంటే మీ ఇంట్లో ఎగ్జాంపుల్ చేయండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక 3 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు శాసనసభ లైవ్ పెట్టండి, వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారా లేదా ఒక 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు చూడండి, బహుశా ఆడికెళ్ళి పారిపోతారేమో. అందుకే మీరు లైవ్ శాసనసభ లైవ్లకు పార్లమెంట్ లైవ్లకు రేటింగ్ ఎంత ఉందో చూడండి. ఎందుకుంటలేదు, ప్రజల సభ కదా, ప్రజలు ఎంత ఆసక్తిగా శాసనసభను గమనించాలి కదా, ప్రజలు తమ ఆశలకు ఒక వేదిక భావిస్తారు కదా.
మరి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఆలోచించాలి. ఇప్పుడు ఇది అన్నందుకు నా పైన సభా హక్కులు ఉల్లంఘన పెడతారేమో, కంటెంప్ట్ లెజిస్లేచర్. బట్ స్టిల్ ఐఎమ్ రెడీ. నేను విత్ ఆల్ రెస్పెక్ట్ అంటున్నాను, సభలో ఉన్న వ్యక్తిగా అంటున్నాను, విత్ ఆల్ హ్యూమిలిటీ అంటున్నాను. శాసనసభ పట్ల గౌరవం పెరగాలి ప్రజల్లో. శాసనసభ కార్యకలాపాల పట్ల ప్రజల్లో ఆసక్తి కలగాలి. ప్రజలు ఇది మా సభ, మా సమస్యల చర్చించే సభ, మా నాయకులు చర్చిస్తున్నారు అనే గౌరవం పెరగాలి. కానీ శాసనసభ గౌరవాన్ని పెరిగే విధంగా కాకుండా శాసనసభ గౌరవాన్ని తగ్గించే విధంగా సభ్యులు మాట్లాడుకుంటూ మళ్ళీ ఏమైనా బయట వాళ్ళు ఏదన్నా అంటే ఒక జర్నలిస్టులు అన్నా ఒక టీవీ ఛానల్ అన్నా వెంటనే సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు, మీపై సభా హక్కుల నోట్లో కంటెంప్ట్ లెజిస్లేచర్ పెడతాం, చర్యలు తీసుకుంటాం, శాసనసభ గౌరవాన్ని తగ్గిస్తారా అంటారు. శాసనసభ గౌరవాన్ని మేము తగ్గించడం ఏంటంటే మీరే తగ్గించుకుంటున్నారు. మేము తగ్గించామా? ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోమని చెప్పినామా మేము? మరి ఇట్లా మాట్లాడిన తర్వాత సభ ఏం చేసింది? రికార్డులు పరిశీలించి దాన్ని రికార్డుగా తొలగిస్తారు. మీరు తొలగించేది ఉన్నదండి సభాపతి గారు. అధ్యక్ష ఆల్రెడీ టీవీలో వచ్చేసింది అధ్యక్ష, ఇంకేం తొలగిస్తారు? ఈ తొలగించడం అనేది లైవ్లో లేని రోజుల్లో వ్యాలిడ్. ఎందుకంటే తొలగిస్తే పత్రికల్లో వచ్చేది కాదు ఏం మాట్లాడాడు. ఇలా టీవీ లైవ్లు ఉన్నాక తొలగించడం అనే కాన్సెప్ట్ ఇస్ ఫార్మాలిటీ. ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా అది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తొలగించలేదు.